కర్బూజీ పంట చేతికి వచ్చే సమయంలో పంట పొలంపై పందులు దాడి లబోదిబోమంటున్నారు రైతులు. ఓబులవారిపల్లె మండల పరిధిలోని బాలరెడ్డిపల్లి పంచాయతీలో ఉన్న ఇందిరానగర్ గ్రామానికి చెందిన దమ్ము పార్వతమ్మ భర్త చిన్నయ్య 5 ఎకరాల కర్బూజీ పంట పొలము. దమ్ము వెంకటరమణ తండ్రి చిన్నయ్య 5 ఎకరముల కర్బూజీ పంట పొలంలో ప్రతిరోజు అక్కడే ఉండి కాపలా కాస్తూ పంటను చేతికొచ్చే సమయంలో నిన్న రాత్రి తెల్లవారుజామున 4 గంటలకే పంట పొలం నుండి ఇంటికి వెళ్ళగా ఆ సమయంలో పందులు గుంపులుగా వచ్చి పంట పొలంపై దాడి చేసి పంటను ధ్వంసం చేయగా దాడి చేసి కర్బూజీ పంటకు వచ్చే సమయంలో ఉన్న కర్బూజీ కాయలను చండాలుగా చీల్చి పడేసి వాటికి కావలసినంత తిని తీగలతో కూడా పీకి పడేయడంతో ఆ రైతులు ఇంటి వద్ద నుంచి పొలంలోకి ఉదయాన్నే వచ్చి చూసి ఏం చేయాలో దిక్కుతోచని సేవలో విలవిలలాడుతూ ఏడుస్తూ అక్కడే ఉండిపోయారు. అది చూసిన పక్క పొలాల రైతులు కూడా ఏం జరిగిందంటూ వారి దగ్గరకు వచ్చి కరువు పంటను చూస్తే గుండెలు బద్దలైపోతున్నాయని పక్క పొలాల రైతులు కూడా బాధాకరంగా చెప్పుకోతారు. ఇంకా ఇలాంటి పందుల దాడి నుంచి పారిశ్రామిక అధికారులు సంబంధిత అధికారులు దాడులు జరగకుండా పంట పొలాల పైకి పందులు రాకుండా సంబంధిత అధికారులు సరో వసూలు పందులను అరికట్టే విధంగా చూడాలని ఆ రైతులు ఆవేదన చెందుతున్నారు. అంతేకాకుండా నష్టపోయిన దమ్ము వెంకటరమణ దమ్ము పార్వతమ్మ రైతులను ప్రభుత్వం సంబంధిత అధికారులు ఆదుకోవాలని మరియు వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగే విధంగా చూస్తారని కోటి వందనములతో అనేక మంది రైతులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పలువురు గ్రామాల ప్రజలు తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.